అవి చూసి కూడా తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ కోర్టులో ఇచ్చారు. ఇవాళ వీళ్ళ పాపాలన్నీ ఒకటి బయటపడుతున్నాయి. మొన్న 2007 సంవత్సరంలో మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి, రంగనాయక స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి 5 ఎకరాల 33 సెంట్లు దగ్గర దగ్గర అవసరం లేకపోయినా ఆ భూములు ఆ దేవాలయాన్ని మెయింటైన్ చేయడానికి, ధూపదీప నైవేద్యాలకి అక్కడ చాలా కోట్లు ఉన్నాయి. అన్నిటి నుంచి రెంట్లు వస్తాయి. అవసరం లేకపోయినా దాన్ని అమ్మించి ఆక్షన్ పెట్టించి, ఆ ఆక్షన్లో తన అనుయాయుల్ని పెట్టించి, తన అనుయాయులతోనే ఎవరిని రానివ్వకుండా అక్కడ మేనేజ్ చేసి కొనుక్కుని